హాయ్ ఫ్రెండ్స్, ధర్మస్థల్లో ద మాస్క్ మ్యాన్ మాజీ పారిశుద్ధ కార్మికుడు సిఎన్ చిన్నయ్య వెనకుండి అతనికి పుర్రె అందించిన వ్యక్తి ఎవరు? అసలు అతను అలా చేయడానికి కారణాలేంటి? ఇంకా అతని వెనక ఇంకెవరుండి కథ నడిపిస్తున్నారు? ఇన్వెస్టిగేషన్లో ఏమేం ప్రూఫ్స్ దొరికాయి, ఇంకా ఈ కేసు ఎన్ని కొత్త మలుపులు తిరిగింది వంటి ఆసక్తికర విషయాలను నా ఛానల్ కిరణ్స్ ఫ్రెండ్లీ ఇన్ఫో ద్వారా తెలుసుకుందాం రండి ఫ్రెండ్స్. అలాగే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకునే వారు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను నా ఛానల్ని ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్. చిన్నయ్య పోలీసులకు సమర్పించిన పుర్రెను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ వారు FSL వారు పరీక్షించి అసలు ఆ పుర్రె ధర్మస్థలకు సంబంధించింది కాదని, ఆ పుర్రెకు అంటుకున్న మట్టి శాంపిల్స్ని పరీక్షించి ఆ పుర్రెకు అంటుకున్న మట్టి శాంపిల్స్ ధర్మస్థల మట్టితో సరిపోలట్లేదని, పైగా ఆ పుర్రె ఆడవారిది కాదని అది మగవారిదని, ఇంకా ఆ పుర్రె 40 సంవత్సరాల పాతదని, అంతేకాక ఆ పుర్రె సంరక్షణార్థం అంటే ఆ పుర్రె పాడవకుండా ఉండాలని దానికి వార్నిష్తో పూత పూసారని, అలాంటివి సాధారణంగా వైద్య పరీక్షా కేంద్రాల్లో అంటే మెడికల్ రీసెర్చ్ సెంటర్స్లో ఉంటాయని FSL వారు నివేదిక సమర్పించారు. అయితే ఈ నివేదిక వచ్చేలోపే పోలీసులు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ని ఏర్పాటు చేసి చిన్నయ్య చెప్పిన లోదుస్తులు లేని వందలాది యువతల స్త్రీల శవాలను గతంలో ఎవరో తెచ్చిస్తే ధర్మస్థల్లో తాను పూడ్చిపెట్టానని, ఖననం చేశానని, అయితే ఇప్పుడు పశ్చాత్తాపంతో ఆ విషయం చెప్పాలనుకుంటున్నానని ఆ ప్రాంతం పోలీసులకు చూపిస్తాను అనగానే అతని మాటను నమ్మి వెంటనే పోలీసులు ఆ ప్రాంతానికి బయలుదేరారు. పోలీసులు కూడా అతని మాటను అంతగా ఎందుకు నమ్మారంటే గతంలో ధర్మస్థల్లో అనేక అత్యాచార హత్యలు, మిస్సింగ్ కేసులు నమోదయ్యాయి. అయితే వీటి విషయంలో పోలీసులు సరిగా వ్యవహరించలేదని, నిర్లక్ష్యంగా ఉన్నారని, అలాగే కేసులను ఛేదించలేకపోయారని, ఇంకా కేసులను తారుమారు చేశారని ఒక చెడ్డ పేరు ఉంది. పెద్ద ఎత్తున ఆ ప్రాంతంలో ఉద్యమాలు జరిగాయి. గతంలో ధర్మస్థల్లో జరిగిన సంఘటనల తీవ్రత దృష్ట్యా ఈ చిన్నయ్య చెప్పిన కేసులో ఏదైనా పురోగతి కనిపిస్తే వారికున్న చెడ్డ పేరును తొలగించుకోవచ్చని పోలీసులు కూడా వెంటనే స్పందించారు. చిన్నయ్య చూపించిన 13 సైట్లలో కాదు మొత్తం 14 సైట్లలో సిట్ అధికారులు తవ్వకాలు జరిపించారు. తవ్వకాలు జరిపిన సైట్ నెంబర్ 1లో పాన్ కార్డ్ మరియు డెబిట్ కార్డులు లభించాయి. ఆ పాన్ కార్డ్ బెంగుళూరు రూరల్ జిల్లాలోని నేలమంగళ అనే ఊరికి చెందిన సురేష్ అనే అతనిదని, అలాగే డెబిట్ కార్డ్ అతని తల్లిదని, అతను ధర్మస్థల్ని సందర్శించిన సమయంలో వాటిని పోగొట్టుకున్నాడని, అతను మద్యానికి బానిసయ్యి కామెర్ల వ్యాధితో అంటే జాండీస్తో తన ఊరిలోనే మరణించాడని, ఆ తర్వాత అతని ఊరిలోనే దహన సంస్కారాలు నిర్వహించారని సిట్ అధికారుల దర్యాప్తులో తేలింది. అలాగే అదే సైట్ నెంబర్ 1 దగ్గర దొరికిన మరో ప్రూఫ్ ఏంటంటే ఎర్ర బ్లౌజ్, ఆడవారి జాకెట్, పైగా అది చినిగి ఉండటంతో ఇది అనేక అనుమానాలకు తావిచ్చింది. సైట్ నెంబర్ 6 దగ్గర కొన్ని ఎముకలు, పాక్షికంగా విరిగిన ఎముకలు లభించాయి. ఇవి కేవలం మగవారికి చెందినవని తేలింది. అయితే 11వ నెంబర్ సైట్ దగ్గర తవ్వేటప్పుడు అక్కడ ఏం దొరకలేదు, కానీ ఉన్నట్టుండి చిన్నయ్య ఇప్పుడు గుర్తొచ్చింది, ఇక్కడ కాదు అక్కడ తవ్వితే గ్యారెంటీగా శవాలు దొరుకుతాయి, అక్కడ పాతి పెట్టాను నేను శవాలను అని చెప్పి ఒక 80 మీటర్లు, సుమారుగా 80 మీటర్ల దూరంలో ఇంకొక సైట్ చూపించాడు. సినీ ఫక్కీలో అతను ఆడుతున్న నాటకాన్ని పసిగట్టలేకపోయారు పోలీసులు. ఆ సైట్ నెంబర్ను 14గా నిర్ధారించారు. అయితే ఆ సైట్ బయటే అంటే భూ ఉపరితలం మీదే ఒక మానవ పుర్రె, ఇంకా కొన్ని ఎముకలు లభించాయి. పురుషుల చెప్పులు కూడా లభించాయి. అక్కడ ఒక చెట్టుకి వేలాడుతున్న ఎర్ర రంగు చీర కూడా ఉంది. అయితే ఆ చీరతో అక్కడ ఒక పురుషుని గొంతు నిలిమి చంపారనే అనుమానాలు కూడా ఉన్నాయి. అయితే దగ్గరలో చీర కనిపించడంతో చిన్నయ్యే కావాలని పోలీసుల్లో ఉత్సుకత పెంచడానికి అలా నాటకం ఆడాడో, లేదంటే సినిమా సెట్టింగ్లో చిన్నయ్య అండ్ టీం ఇదంతా ముందుగానే ప్రీప్లాన్డ్గా ఏర్పాటు చేసుకొని నాటకం ఆడాడు, ఏమీ చెప్పలేం. అంతా గజిబిజి గందరగోళం, మాయాజాలం. ఇంకా 13వ సైటు నేత్రావతి నదిపై నిర్మించిన వెంటెడ్ డ్యాంకు అత్యంత సమీపంలో ఉన్న మైదాన ప్రాంతం. ఇక్కడ ఒక 10 అడుగులు తవ్వేసరికి నీళ్లు చేరడం మొదలయ్యాయి. ఆ తర్వాత ఇంకొంచెం లోపలికి సుమారుగా 18 అడుగుల వరకు తవ్వినట్లు సమాచారం. ఆ తర్వాత వీళ్ళు ఏం చేశారంటే ఈ ప్రదేశంలో గ్రౌండ్ పెనిట్రేటింగ్ రేడార్ GPRను ఉపయోగించారు. అలాగే డ్రోన్ మౌంటెడ్ రేడార్ను కూడా ఉపయోగించి నేల లోపల ఏమున్నదో కనుక్కోవడానికి స్కాన్ చేశారు. కానీ వీరికి ప్రత్యేకంగా ఎటువంటి ఆధారాలు లభించలేదు, ఎటువంటి ఖననాలకు సంబంధించిన ఆనవాళ్లు లభించలేదు.
మొత్తం మీద లభించిన ఆధారాలన్నింటినీ కూడా ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీకి పంపించారు. వారు ఇచ్చిన నివేదిక బట్టి చిన్నయ్య చెప్పిన విషయాలతో ఏవి కూడా సరిపోలకపోవడంతో తప్పుడు సాక్ష్యం చెప్పినందుకు గాను చిన్నయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం సిట్ వారు వారి స్టైల్లో చిన్నయ్యని ఇన్వెస్టిగేషన్ చేస్తే అసలు తనకి ఏం తెలియదని, తనకు ఆ పుర్రెను విఠల్ గౌడ అనే అతను ఇచ్చాడని చెప్పాడు. ఈ వాంగ్మూలం ఆధారంగా సిట్ వాళ్ళు విఠల్ గౌడను అదుపులోకి తీసుకొని ప్రశ్నించారు. అతను తనకు ఈ పుర్రె బంగ్లగుడ్డే అనే ప్రాంతంలో లభించిందని చెప్పాడు. సిట్ వాళ్ళు అతన్ని బంగ్లగుడ్డేకు తీసుకెళ్లి మహాజర్ నిర్వహించారు. మహాజర్ అంటే ఏంటంటే సాక్షి, ఇంకా స్థానిక ప్రజలు మరియు ప్రత్యేక అధికారులు వీరంతా ఘటనా స్థలంలోనే దర్యాప్తు ప్రక్రియను చేపట్టి సాక్ష్యాలను సేకరించడం. ఇలా ఎందుకంటే దర్యాప్తు ప్రక్రియలో ఎటువంటి ఉద్దేశపూర్వకమైన మార్పులు చేర్పులు జరగలేదని, సాక్ష్యాల సేకరణ పారదర్శకంగా జరిగిందని నిరూపించడానికి. దీన్ని న్యాయస్థానంలో డాక్యుమెంటరీ ఎవిడెన్స్గా పరిగణిస్తారు. అయితే విఠల్ గౌడ చూపించిన బంగ్లగుడ్డే అటవీ ప్రాంతంలో ఒక వాకింగ్ స్టిక్, పాయిజన్ బాటిల్, ఇంకా ఇతర మానవ అవశేషాలు లభించాయి. ఇవి ఆత్మహత్యకు సంబంధించినవని అంచనా వేశారు. అంతేకాని ఎటువంటి ప్రత్యేకమైన ఖననాలకు సంబంధించిన ఆనవాళ్లు కూడా లభించలేదు. దాంతో ధర్మస్థల లోకల్ నివాసి ఒకరు విఠల్ గౌడ పోలీసులకు చెప్పిన సమాచారం ఇవ్వడంలో విఫలమయ్యాడని, ఇంకా ఉద్దేశపూర్వకంగా ధర్మస్థల దేవాలయానికి వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నాడని ఆరోపించి కేసు పెట్టారు. సిట్ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరుపరిచారు. అప్పుడు అతని వెనుకున్న ఇంకొన్ని పేర్లు, కుట్రలు కూడా బయటికి వచ్చాయి. ఇవన్నీ తెలుసుకుంటే ముందు అసలు ఈ విఠల్ గౌడ అనే అతను అసలు ఈ కేసుని తప్పుదోవ పట్టించడానికి ముఖ్య కారణం ఏంటనే విషయాన్ని తెలుసుకుందాం. 2012లో సౌజన్య అనే 17 ఏళ్ల అమ్మాయి కాలేజ్ నుండి ఇంటికి తిరిగి వస్తుండగా ఆమె కనిపించకుండా పోయింది. మరుసటి రోజు ధర్మస్థలకి దగ్గరలో ఉన్న ఉజిరే అనే గ్రామంలోని అటవీ ప్రాంతంలో ఆమె మృతదేహం లభ్యమైంది. ఆమె అత్యాచారం మరియు హత్యకు గురైందని నిర్ధారించారు. ఈ కేసులో ప్రధాన నిందితునిగా సంతోష్ రావు అనే అతన్ని అరెస్ట్ చేసి విచారించారు. అయితే 11 ఏళ్లు అతన్ని జైల్లో ఉంచి విచారించిన తర్వాత 2023లో సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం అతన్ని నిర్దోషిగా ప్రకటించింది. దాంతో సౌజన్య కుటుంబ సభ్యులు మరియు అనేక సంఘాల వారు దర్యాప్తు ప్రక్రియ సరిగా జరగలేదని ఆరోపించారు. ధర్మస్థల దేవాలయానికి సంబంధించిన ఒక అత్యంత ప్రభావశీలి అయిన కుటుంబం వారికి దగ్గరగా ఉన్న వారికి, ఇంకా అసలు నిందితులను కూడా రక్షించే ప్రయత్నం చేస్తుందనే ఆరోపణలు వచ్చాయి. ఈ కేసు కర్ణాటకలో పెద్ద సంచలనం సృష్టించింది. ఈ కేసులో మరణించిన సౌజన్య మేనమామే ఈ విఠల్ గౌడ అనే అతను. ఈ కేసు ఎటూ తేలకపోవడంతో సౌజన్య కుటుంబంతో సహా అతని మేనమామ అయిన విఠల్ గౌడలో తీవ్ర అసంతృప్తి నెలకొని ఉంది. అదే సమయంలో విఠల్ గౌడని కొంతమంది సామాజిక కార్యకర్తలు మరియు యూట్యూబర్లు కలిసి ధర్మస్థల్లో ఇంకా ఎన్నో నేరాలు ఘోరాలు జరిగాయని, మాస్ బరియల్స్, సామాజిక ఖననాలు జరిగాయని, వాటికి సంబంధించిన ఆధారాలు దొరికాయని అతనికి సాక్ష్యంగా ఒక పుర్రెను చూపించి అతనికి నమ్మబలికారు. నువ్వు గాని మాకు సహకరిస్తే మాస్ బరియల్స్ కేసుతో పాటు సౌజన్య కేసును కూడా తిరిగి దోడచ్చని అతన్ని ప్రేరేపించారు. ఇది నిజమని నమ్మిన అతను వారు చెప్పినట్లుగానే ఆ పుర్రెను చిన్నయ్యకు ఇచ్చి కథను వెనకుండి నడిపించాడు, అతని వెనక ఉన్న వారి సూచన మేరకు. అయితే విఠల్ గౌడ వెనక ఉన్నవారు ఎవరు, అసలు వారి ఉద్దేశాలు ఏమిటనే విషయాలను నా నెక్స్ట్ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. నా ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఆ తర్వాత వచ్చే గంట బొమ్మ మీద క్లిక్ చేసి ఆల్ నొక్కండి. నేను చేసే వీడియోలన్నీ కూడా మీకు అందుతాయి అన్నమాట. రైట్, ఓకే, గుడ్ డేస్, శుభమస్తు, విజయోస్తు, జై భారత్, జై హింద్.